ఇప్పుడు ఎక్కడ చూసినా శివాజీ వ్యాఖ్యలే సంచలనంగా మారాయి. ఏ ప్రముఖులు చూసినా వీటి గురించే మాట్లాడుతున్నారు. ఇంతకుముందే ప్రకాష్ రాజ్ మాట్లాడడాన్ని మనం చూసాం. ఇప్పుడు ఆర్జీవీ ఇప్పటికే ఒకసారి మాట్లాడారు ఈ విషయం గురించి. అయితే ఇప్పుడు మరొకసారి ఆర్జీవీ మరొక పోస్ట్ చేశారు, ఒక ట్వీట్ చేశారు. అనసూయకు సపోర్ట్గా ఆర్జీవీ ఈ ట్వీట్ చేశారు. నిర్భయ కేసు రేపిస్టుతో శివాజీని పోల్చారు ఆర్జీవీ. శివాజీ నిర్భయ రేపిస్ట్ వీడియోను ఆయన ఎడిట్ చేసి రెండింటిని మిక్స్ చేసి ఒక ట్వీట్ చేశారు. ఇదే అంతా చెబుతుందంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు శివాజీ మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఆర్జీవీ హియర్ ఐఎమ్ నాట్ డ్రాయింగ్ ఎనీ కంపారిజన్స్ బిట్వీన్ దమ్, బట్ ఫర్ మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ వీడియో క్లియర్గా ప్లే చేసి నేను మీకు చూపిస్తాను. అండ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ దట్ క్యాప్షన్. నాకు అక్కడ క్లియర్ కనిపించడం లేదు, సో ఐ విల్ రీడ్ ఇట్ లేటర్. ఒకసారి ఆ వీడియో పోస్ట్ చేద్దాం, ముందు ప్లే చేద్దాం. పిల్లలుండి చిన్నపిల్లలు, మన పిల్లలు వాళ్ళు ప్రొవోక్ చేయకూడదు. ప్రొవోక్ చేసినట్టు అనిపించినప్పుడు మీరు అన్నదానికి కుర్రాళ్ళు ఆహా నువ్వు ఇలా ఉంటావా వాళ్ళు పందాలు వేసుకుంటారు. ताली कभी एक हाथ से नहीं बजती, दोनों हाथों से बजती है। ये चीज़ देखी जाए। अगर कोई शरीफ लड़की होती है रात को 9 बजे मतलब नहीं घूमती है, लड़के भी उतने उससे ज़्यादा जिम्मेदार है रेप के लिए, ये लड़के हैं उससे ज़्यादा. పిల్లలుండి చిన్నపిల్లలు, మన పిల్లలు వాళ్ళు ప్రొవోక్ చేయకూడదు. ప్రొవోక్ చేసినట్టు అనిపించినప్పుడు మీరు అన్నదానికి కుర్రాళ్ళు ఆహా నువ్వు ఇలా ఉంటావా వాళ్ళు పందాలు వేసుకుంటారు. ताली कभी एक हाथ से नहीं बजती, दोनों हाथों से बजती है। ये चीज़ देखी जाए। अगर कोई शरीफ लड़की होती है रात को 9 बजे मतलब नहीं घूमती है, लड़के भी उतने उससे ज़्यादा जिम्मेदार है रेप के लिए, ये लड़के हैं उससे ज़्यादा. పిల్లలుండి సో నిర్భయ కేసులో అతను నిర్భయ రేపిస్ట్ కేసులో అతను దోషి. అతను ఏం మాట్లాడాడో మనం చూస్తున్నాం. సేమ్ సిమిలర్గా ఉన్నాయి శివాజీ చేసిన వ్యాఖ్యలు అని ఆర్జీవీ ఒక ట్వీట్ చేశారు. అంటే వాటి మీనింగ్ ఒకసారి నేను మీకు చెప్తున్నాను. రాత్రి 9 గంటల తర్వాత, అంటే రాత్రి టైంలో ఒక టైం తర్వాత బయట అమ్మాయిలు తిరగడం తప్పు, తిరగొద్దు. ఒకవేళ అలాంటి వాళ్ళ మీద ఏదైనా జరగరాంది జరిగితే దాంట్లో అబ్బాయిల తప్పు కంటే అమ్మాయిలదే ఎక్కువ తప్పు అని చెప్పేసి అతను మాట్లాడాడు. అండ్ శివాజీ కూడా సేమ్ అలాంటి వ్యాఖ్యలే చేశారు అని ఆర్జీవీ ఈ రెండు వ్యాఖ్యల్ని కంపేర్ చేస్తూ అక్కడ ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ పైన ఆర్జీవీ ఏం మాట్లాడారంటే, హియర్ ఐఎమ్ నాట్ డ్రాయింగ్ ఎనీ కంపారిజన్స్ బిట్వీన్ దెమ్, బట్ ఫర్ అక్కడ ఒక పదాన్ని ఉపయోగించారు, F4ని. నేను దాన్ని చదవడం లేదు. డాష్ టైమ్ స్టాప్ విక్టిమ్ షేమింగ్ అండ్ స్టాప్ జస్టిఫైయింగ్ రేప్ కల్చర్ అంటూ ఆర్జీవీ పెట్టినటువంటి ఒక పోస్ట్ని నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ అంశానికి సంబంధించి ఆర్జీవీ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు, ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు, అనసూయ ఇప్పటికే రియాక్ట్ అవ్వడంతో ఇదంతా మొదలైంది. చిన్మయి రియాక్ట్ అయ్యారు, అలాగే నాగబాబు రియాక్ట్ అయ్యారు, ఎస్కేఎన్ రియాక్ట్ అయ్యారు. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కూడా మీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోండి, చెప్పేవాళ్ళు ఎవరు అని చెప్పి మాట్లాడడం చూస్తున్నాం మనం. సో ఓవరాల్గా ఇండస్ట్రీ అంతా ఒక రకంగా మాట్లాడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంతా అని 100% నేను చెప్పడం లేదు, కానీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు బయటకు వచ్చి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ వర్షన్ ఒకలా ఉంది. పబ్లిక్ నుంచి మనకు వస్తున్నటువంటి కాల్స్, ఆర్టీవీతో ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళ రియాక్షన్ మరొక రకంగా కనిపిస్తుంది కామన్ పీపుల్ నుంచి. సో వీ కెన్ సీ దట్ డిఫరెన్స్. ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవిచంద్ర, ఇప్పుడు ఆర్జీవీ చేసినటువంటి ట్వీట్ మనకు కనిపిస్తుంది. శివాజీ చేసిన వ్యాఖ్యల్ని, అప్పుడు గతంలో ఒక రేపిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యల్ని రెండింటినీ కూడా కలిపి ఆయన ఒక ట్వీట్ చేశారు. అండ్ ఆ ట్వీట్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అండ్ అట్ ది సేమ్ టైం ప్రకాష్ రాజ్ మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం, ఎస్కేఎన్ మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం ఒక ఫంక్షన్లో. సో ఓవరాల్గా ఇండస్ట్రీ వెర్షన్ కొంచెం సిమిలర్గా అనసూయకు మద్దతుగా కనిపిస్తుంది కదా, అంటే బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళది అట్లీస్ట్. ముందు శివాజీ వ్యాఖ్యల విషయంలో ఇండస్ట్రీ నుంచి దాదాపుగా 99% శివాజీ వ్యాఖ్యల్ని వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారని చెప్పొచ్చు. ఖచ్చితంగా శివాజీ వ్యాఖ్యలు సమర్థనీయం. డ్రెస్ విషయంలో ఎవరిని మనం నియంత్రించకూడదు, ఎవరు ఇష్టమిచ్చినట్టు డ్రెస్ చేసుకోవచ్చు, పలానా డ్రెస్ వేసుకోవాలి, ఇలాగే డ్రెస్సింగ్ ఉండాలి అనేది ఎక్కడా లేదు అనేది దాదాపుగా సినిమా సెలబ్రిటీస్ అంతా కూడా ఈ విషయంలో స్పందించడం, ప్రతి వాళ్ళు కూడా అదే మాట చెప్పడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు.
ప్రకాష్ రాజ్ కావచ్చు, ఆర్జీవి కావచ్చు, నాగబాబు కావచ్చు, ఇతర సెలబ్రిటీస్ కావచ్చు, బీవీఎస్ రవి, ఇలాంటి వాళ్ళందరూ కూడా దాదాపు అందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కానీ కామన్ పబ్లిక్ లో మాత్రం శివాజీ వ్యాఖ్యలు చిన్న చెప్పుకోవాలి. ఒక అడుగు ముందు చేసి ఆర్జీవి చేసిన వ్యాఖ్యల్ని రవిచంద్ర, మీ వాయిస్ నాకు క్లియర్గా లేదు. మేబీ సిగ్నల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. నేను మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది డీటెయిల్స్. సో కానీ రవిచంద్ర చెప్పినట్లుగా ఇట్స్ ఎ వెరీ క్లియర్ డిఫరెన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. క్లియర్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో అందరూ ఆల్మోస్ట్ ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళందరూ కూడా అనసూయకి మద్దతుగా ఉన్నారు. శివాజీ వ్యాఖ్యలను తప్పనే చెప్తున్నారు. చాలామంది మనకెందుకు వచ్చిందిలే అని మాట్లాడకుండా కొంతమంది సైలెంట్ అవుతున్నారు. ఎందుకులే ఇప్పుడు ఆ కామెంట్స్ అని కొంతమంది అంటుంటే, కొంతమంది మాత్రం అనసూయకి మద్దతుగా నిలబడుతున్న వాళ్ళు మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా అంటే వాయిస్ ఉన్న వాళ్ళు దీంట్లో మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆర్జీవి రియాక్ట్ అయ్యారు. అలాగే ప్రకాష్ రాజ్ ఇంతకుముందు రియాక్ట్ అవ్వడాన్ని మనం చూస్తున్నాం. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ రియాక్ట్ అయ్యారు. ఇక చిన్మయి మొదటి నుంచి రియాక్ట్ అవుతున్నారు. మరికొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్నారు. బట్ మరోవైపు కామన్ పీపుల్ నుంచి మాత్రం అభిప్రాయాలు డిఫరెంట్గా ఉన్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలకి ఈ కల్చర్ విరుద్ధం, మన కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నారు. సో దెర్ ఈజ్ ఎ క్లియర్ కాంట్రాస్ట్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ కామన్ పీపుల్స్ ఐడియాలజీ. అందరూ నేను చెప్పట్లేదు, కాల్స్ చేసి మాట్లాడిన వాళ్ళందరూ కామన్ పీపుల్ని రిప్రజెంట్ చేస్తున్నారని కూడా నేను మాట్లాడడం లేదు. ఎందుకంటే కామన్ పీపుల్లో కూడా చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అనసూయని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మహిళలు కూడా శివాజీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఎవరి అభిప్రాయం